రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నిన్న అసాధారణంగా దాదాపు 4:30 గంటల పాటు కేబినెట్ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. సో దీంట్లో నుంచి ఇప్పటికి ఇంకా అనౌన్స్మెంట్లు అయితే రాలేదు, కానీ లీక్ అయితే అయింది వార్తలు. అదేంటంటే త్వరలోనే లాక్డౌన్ కానీ లేకపోతే షట్ డౌన్ కానీ లేకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ కానీ పెట్టే అవకాశం ఉందని. సో ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఇప్పటివరకు ఇండియాలో పెట్టలేదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. ఇది ఆర్టికల్ 360 రాజ్యాంగంలోనే ఇచ్చింది. అంటే దేశంలో గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టచ్చు. ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఈ గవర్నమెంట్ ఫండింగ్ అంతా ఆగిపోతుంది, గవర్నమెంట్ శాలరీలు కట్ చేసే అధికారం వస్తుంది. తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి అందరికీ శాలరీలు మిగతా పెర్క్స్ కట్ అయిపోతాయి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కట్ అవుతుంది. ఇలాగా అనేక చర్యలు తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పవర్స్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లకు ఉండే అధికారాలను కూడా లాగేసుకోవచ్చు ఫైనాన్షియల్ పరంగా. సో ఆ రకంగా పెడతారా అనేది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే పెట్టే పరిస్థితులు ఉన్నాయా? మన ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఎలా ఉంది? ఎందుకు ఆ మధ్య మోడీ 10వ తేదీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మెజర్స్ ఆఫ్ ఆస్టిరిటీ అంటారు, అంటే చాలా విషయాల్లో గోల్డ్ కొనొద్దని, తర్వాత ఊరికే తిరగద్దని, గుంపులుగా కలిసి వెళ్ళండి కార్ పూలింగ్లో అని చెప్పి, అట్లాగే వంట నూనెలు తగ్గించమని, ఫారిన్ ట్రిప్పులు తగ్గించమని, ఇలాగ అనేక విషయాలు ఆయన చెప్పాడు. అది కూడా దేశభక్తికి సంబంధించిన అంశంగా ఆయన దాన్ని చెప్పాడు. అయితే దీని మీద విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రజల మీదనే భారం వేస్తారా, గవర్నమెంట్లకి ఏం సంబంధం లేదా, వాళ్ళు చేయాలని పని చేయకుండా వాళ్ళు ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్యూర్ని ప్రజల మీదకే వేస్తున్నాడు మోడీ అనేది కూడా ఒకటి వస్తుంది. అలాగే గోల్డ్ కొనొద్దంటే ఇంకా భయపడి ఇంకా ఎక్కువ కొంటారు, ఎందుకంటే గడ్డు పరిస్థితులు రాబోతాయేమో, గోల్డ్ అన్న మన దగ్గర ఉంటే ఎలాగూ పెరుగుతుంది, గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగినప్పుడు ఇండియాలో కూడా పెరుగుతుంది, మన దగ్గర గోల్డ్ ఉంటే మనం కాపాడుతుంది ఆ టైంలో అని ప్యానిక్ బయింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చెప్తున్నారు. సో అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, నిజంగానే అంత దారుణమైన ఎకనామిక్ క్రైసిస్ ఇండియాలో ఉందా, లేకపోతే త్వరలో రాబోతుందా, పరిస్థితి ఏంటి అనేది చూసినప్పుడు, అంటే నేనేం ఎకనామిస్ట్ కాదు కానీ అనేక ఎకనామిస్టులు వాళ్ళ వీడియోలు చూస్తాను, వాళ్ళ చదివాను, వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తాను. మొత్తంగా ఎలా ఉంది అనేది నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. దాన్ని నేను షేర్ చేసుకున్నాను, ఈ టాపిక్ చెప్తున్నాను. బేసిక్గా ఏంటంటే ముందుగా పాజిటివ్స్ చూసినప్పుడు మంది 1991 అంత ఎకనామిక్ క్రైసిస్ అంత దారుణంగా లేదు. 1991లో ఫారెక్స్ అంటే దాని ఏమంటారు సిఏడి అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అనేది దారుణంగా పడిపోయింది. మనం బంగారు కుదవబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం వచ్చింది. అట్లాగే 2008లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, రిసెషన్ అంటారు, అది వచ్చింది. అలాగే కరోనా టైంలో కూడా 2020-21లో కూడా ఒక ఆర్థిక మాంద్యం దాదాపు ఏర్పడింది. కానీ ఆ స్టేజ్ ఇప్పుడు ఉందా అంటే చాలామంది ఎకనామిస్టులు చెప్తుండేది అంటే ఆ స్థాయి క్రైసిస్ అయితే ఇప్పుడు లేదు, కానీ ఒక స్ట్రెయిన్ అంటారు, అంటే ఒక ఇబ్బంది అయితే ఉంది మనకి. ఆ ఇబ్బంది ఉండడానికి ప్రధాన కారణం ఏంటి, వాటిని ఆ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రజలుగా మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎకనామిస్టులు చెప్తున్నది ఏమంటే, మనకి పాజిటివ్ అంశాలు తీసుకోవాలంటే మనకి ఇప్పటికి కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అంటే ఏందనేది నేను చెప్తాను. నిల్వలు $690 బిలియన్ ఉన్నాయి. దాదాపు ఒక 1 year వరకు మేనేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లాగే మన జీడిపి గ్రోత్ రేటు కూడా దారుణంగా పడిపోలేదు, అరౌండ్ 6 నుంచి 7 మధ్యలోనే ఉంటుంది తప్ప దారుణంగా పడిపోయే పరిస్థితి లేదు. అట్లాగే ఇన్ఫ్లేషన్ కూడా 3.54 దీంట్లో ఉంది తప్ప అది మరీ అన్మేనేజబుల్ స్థాయిలో ఇన్ఫ్లేషన్ పడిపోలేదు. కాబట్టి ఈ 3 అంశాలు అంటే మ్యాక్రో అంశాలు అంటారు. మామూలుగా ఎకనామిక్స్లో మ్యాక్రో మైక్రో ఉంటాయి కదా. మ్యాక్రో పరంగా తీసుకున్నప్పుడు మరీ దారుణంగా లేవు. అట్లాగే మన పెట్రోలు డీజిల్ రిజర్వ్ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ రిజర్వ్ నిల్వలు దారుణంగా ఏమీ లేవు, కొంత మేనేజబుల్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది మ్యాక్రో లెవెల్. అయితే కొన్ని ఇబ్బందికరమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా ఉంది. మోడీ అలా ఎందుకు చెప్పాడంటే దాని వెనక రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫారెక్స్ నిల్వలు అంటాం. ఫారెక్స్ నిల్వలు అంటే అర్థమైందంటే మన ప్రతి దేశం కూడా కొన్ని ఇంపోర్ట్లు చేసుకుంటుంది, కొన్ని ఎక్స్పోర్ట్లు చేస్తుంది. ఎప్పుడైనా కూడా ఇంపోర్ట్ల కంటే ఎక్స్పోర్ట్లు ఎక్కువగా ఉంటే
మనకి నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇంపోర్ట్లు ఎక్కువ, ఎక్స్పోర్ట్లు ఏ కరెన్సీతో చేస్తారు? డాలర్తో చేస్తారు. అమెరికా డాలర్తోనే. అంటే మనం ఏదన్నా కొన్నా మనం అమెరికా డాలర్లలో పే చేయాలి, మనం అమ్మినా మనకు అమెరికా డాలర్లోనే పే చేస్తారు. సో మనకు అమ్మిన దానికంటే కొన్నది తక్కువ ఉంటే మన దగ్గర నిల్వలు ఎక్కువ ఉంటాయి, డాలర్ నిల్వలు. మనం కొనేది ఎక్కువ ఉండి అమ్మేది తగ్గిపోయినాయి అనుకో, అప్పుడు నిల్వలు తగ్గిపోతాయి. నిల్వలు తగ్గిపోతా వచ్చాయనుకోండి, ఏటా $200 బిలియన్ తగ్గిపోతా ఉంది అని చెప్తున్నారు ఎకనామిస్ట్. ఇవి తగ్గిపోయేసరికి జీరో అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం కొనలేము, నిత్యావసర వస్తువులు కొనలేము. ముఖ్యంగా ఆయిల్, వంట నూనెలు, గ్యాసు, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆయిల్లో దాదాపు 88 to 90% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, క్రూడ్ ఆయిల్. అట్లాగే గ్యాస్లో కూడా ఎల్పిజి, ఎల్ఎన్జి ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకోవాలి. వంట నూనెని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలాగ నిత్యావసరానికి సరిపోయే అవసరమైనవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ మనం ఏమేం చేస్తున్నాం? గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నాం. గూడ్స్లో ఏంటి? టెక్స్టైల్స్, ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ శుద్ధి చేసి మనం రిలయన్స్ అదే పనిచేస్తుంది. అట్లాగే లెదరు, కొన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఇవన్నీ చేస్తున్నాం. దాంతోపాటు మనం సాఫ్ట్వేర్, మిగతా సర్వీసెస్ కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు డాలర్లు మనం ఖర్చు పెట్టేది ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం, మనకి ఎక్కడెక్కడ నుంచి డాలర్లు వస్తుంది అనేది చూసుకున్నప్పుడు, ముందుగా ఖర్చు చూసుకున్నప్పుడు ఒకటి ఇంపోర్ట్లకి ఖర్చు పెడుతున్నాం. ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల ఇంతకుముందు ఆయిల్ మీద పెట్టేది కంటే కూడా ఇప్పుడు ఎక్కువ డాలర్లు పెట్టాల్సి వస్తుంది. అట్లాగే గోల్డ్ ఇంపోర్ట్ పెరిగింది, 84% గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగాయి. అందువల్ల గోల్డ్ ఇంపోర్ట్స్కి ఎక్కువ పెడుతున్నాం. మూడోది అవుట్ బౌండ్ టూరిజం అంటారు. అవుట్ బౌండ్ టూరిజం అంటే మనం విదేశాలకు వెళ్ళినప్పుడు డాలర్లు మార్చుకొని కదా వెళ్తాం అక్కడికి. సో డాలర్లు అక్కడ ఖర్చు పెట్టేసి వచ్చేస్తాం మనం తీసుకెళ్ళి. సో విదేశాలకు వెళ్ళినప్పుడు చేస్తాం. అలాగే మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ విదేశాల్లో చేస్తారు. ఇప్పుడు దుబాయ్లో ఆస్తులు కొంటారు, ఇవన్నీ కూడా డాలర్లు వెళ్ళిపోతాయి. అలాగా ఈ డాలర్లు వెళ్ళిపోవడం అనేది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు డాలర్లు ఏ రూపంలో ఇండియాకి వస్తుంది? ఒకటి, మన ఎక్స్పోర్ట్ చేసినప్పుడు డాలర్లు వస్తాయి. ఇందాక చెప్పిన ఈ వస్తు సేవల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకి డాలర్లు వస్తాయి. దాంతోపాటు రెమిటెన్సెన్స్ అంటారు. అంటే విదేశాల్లో ఉండే మన వాళ్ళు మనకి డబ్బులు పంపిస్తారు. అమెరికాలో ఉండేవాళ్ళు దాన్ని రెమిటెన్స్ అంటారు. ఈ రెమిటెన్స్ దాదాపు $40 బిలియన్ సంవత్సరానికి వస్తుంది. సో అదొక రూపం. అట్లాగే విదేశ పెట్టుబడులు, ఈ పెట్టుబడులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎఫ్డిఐ అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఒక గూగుల్ కంపెనీ పెట్టింది, ఇక్కడ ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టింది, వాళ్ళు డాలర్లో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. రెండవది స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐ అంటారు, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఇక్కడ మన స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెడతారు. ఇది కూడా మనకి డాలర్ల రూపంలో వస్తుంది. ఇది ప్రధానంగా డాలర్లు వచ్చే పద్ధతి, పోయే పద్ధతి. ఇప్పుడు ఏమైందంటే డాలర్లు వచ్చే పద్ధతి తగ్గిపోయింది. అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్లు తక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్లు తక్కువ అయిపోవడం వల్ల డాలర్లు తగ్గుతాయి. అట్లాగే ఈ ఫారిన్ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా, అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. అంటే టెస్లా లాంటి వాళ్ళు ఇక్కడ పెడతా ఉన్నారు, ఇక్కడ ఆపేస్తున్నారు. చాలా కంపెనీలు ఇక్కడికి రావట్లేదు. నెంబర్ 1 అంటే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. అట్లాగే స్టాక్ మార్కెట్లో ఉన్నది కూడా తీసుకెళ్ళిపోయారు. దాదాపు 2026లో 2,20,000 కోట్లు స్టాక్ మార్కెట్లో నుంచి విదేశ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అంటే దాదాపు 18 monthsలో $40 బిలియన్ విత్డ్రా చేసుకున్నారు. సో ఆ పెద్ద స్థాయిలో విత్డ్రా అయిపోతుంది, కొత్తగా పెట్టట్లేదు. సో దానివల్ల ఏమైపోతుందంటే మన డాలర్లు వచ్చే మార్గాలు తగ్గిపోతున్నాయి, దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్ళే మార్గాలు పెరిగిపోతున్నాయి. అంటే డాలర్లు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం డాలర్లు తగ్గిపోయింది. సో దాన్నే మనం కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అంటారు. అంటే ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇది మోడీ చెప్పింది. అందుకని ఇప్పుడు ఒకటి, ఫారెక్స్ నిల్వల్ని పెంచుకోవాలంటే ఖర్చు తగ్గించుకోవాలనేది మోడీ చెప్పాడు. గోల్డ్ మీరు కొనడం తగ్గిస్తే గోల్డ్ మీద పెట్టే డాలర్లు తగ్గిపోతాయి, మనం ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. అట్లాగే ఫారిన్ ట్రిప్ పోతే, ఫారిన్ ట్రిప్లో సంవత్సరానికి 20 బిలియన్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఆ 20 బిలియన్లో 10 బిలియన్లు తగ్గినా మనకు 10 బిలియన్లు కలిసి వచ్చినట్టే, తగ్గించుకోమంటున్నాడు. అట్లాగే వంట నూనెలు, గ్యాస్ మీద అన్నీ తగ్గిస్తే మనం డాలర్లు చెల్లింపులు తగ్గుతాయి.
రెండోది ఇంతవరకు బాగానే ఉంది, ప్రజలు కొంత చేస్తారు. చేయాలంటే ముందు రాజకీయం మీరు మాత్రం ఫ్లైట్లలో తిరుగుతారా అని జనం అడుగుతారని వాళ్ళు కూడా ఏదో డ్రామాలు చేస్తున్నారు. కాన్వాయ్లో 4 తగ్గించడం, సైకిల్ తొక్కుతున్నారు, ఒక మంత్రి సైకిల్ తొక్కుతాడు, ఇవేవో వీటిని ఆప్టిక్స్ అంటారు. అంటే జనాలకు చూపించడానికి అవి చేస్తున్నారు. సరే, ఓకే, చేస్తారు. కానీ మిగతావి ఆయిల్ చాలా వాటికి కావాలి, అగ్రికల్చర్కి కావాలి,